హాయ్ ఫ్రెండ్స్, అందరూ సంతోషంగా ఉన్నారని అనుకుంటున్నాను. ఈరోజు ఇంకో రసవత్తరమైన కథతో మీ ముందుకు వచ్చాను. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోను లైక్ చేసి నన్ను ఆదరిస్తారని ఆశిస్తున్నాను. నా పేరు దేవిక. నా వయసు 32 సంవత్సరాలు. నేను మంచి హైట్తో, చూడడానికి చాలా అందంగా, కొంచెం బొద్దుగా ఉంటాను. నాకు పెళ్ళై సుమారు 12 సంవత్సరాలు అయ్యింది. మేము శంషాబాద్లో ఉంటున్నాం. మాకిద్దరు పిల్లలు. మేము సంతోషంగా జీవిస్తున్నాం. మా ఆయన పేరు రమేష్. నన్ను చాలా బాగా చూసుకుంటాడు. మా ఆయన పెద్ద కంపెనీలో మంచి జాబ్ చేస్తున్నాడు. ఆయన నన్ను పడక గదిలో చాలా సుఖపెడతాడు. నా సుఖానికి ఏ లోటు రానివ్వడు. ఇదిలా ఉండగా ఒకరోజు సాయంత్రం మా ఆయన తన ఆఫీస్ నుంచి ఒక వ్యక్తిని తీసుకువచ్చాడు. అతని సోఫాపై కూర్చోబెట్టి కిచెన్లోకి వచ్చి నాతో ఇలా చెబుతున్నాడు. అక్కడ ఉన్నది నా ఫ్రెండ్. వాడి పేరు కుమార్. మన ఇంటిపై ఉన్న బ్యాచిలర్ రూమ్లో దిగాడు. వాడికి కాఫీ ఇవ్వు అని చెప్పి తను స్నానానికి వెళ్ళాడు. నేను కుమార్కు కాఫీ ఇచ్చాను. కుమార్ చూడడానికి చాలా డీసెంట్గా ఉన్నాడు. చామన్ ఛాయతో అందంగా ఉన్నాడు. నేను కుమార్ని బాగున్నారా అని అడిగాను. బాగున్నానండి అని చాలా సాఫ్ట్గా చెప్పాడు. మీరు పైనున్న రూమ్లోకి కొత్తగా దిగారు కదా, మీకు ఏమన్నా అవసరమైతే మొహమాట పడకుండా నన్ను అడగండి అని కుమార్తో చెప్పి నేను కిచెన్లోకి వెళ్ళిపోయాను. ఇక మరుసటి రోజు నుంచి మా ఆయన మరియు కుమార్లు కలిసి జాబ్కు వెళ్ళేవారు. కొద్ది రోజుల తర్వాత నేను మా ఆయన, మీ ఫ్రెండ్ కుమార్కి ఇంకా పెళ్ళి కాలేదా, ఎందుకు బ్యాచిలర్ రూమ్లో ఉంటున్నాడు అని అడిగాను. వాడికి డైవర్స్ అయ్యింది. వాడి పెళ్ళంతో వానికి ఎప్పుడూ గలాటాలే. అందుకే ఇద్దరు మాట్లాడుకుని విడాకులు తీసుకున్నారు అని చెప్పాడు. ఇలా కొద్ది రోజులు గడిచాయి. కుమార్కి ఏమన్నా కావాలంటే సాయంత్రం పూట ఇంటికి వచ్చి తీసుకెళ్ళేవాడు. ఇలా కొద్ది రోజుల్లోనే నాకు కుమార్కు బాగా చనువు పెరిగింది. మేమిద్దరం చాలా బాగా మాట్లాడుకునేవాళ్ళం. ఒకరు వండింది ఒకరికి ఇచ్చుకునేవాళ్ళం. కొద్ది రోజుల తర్వాత మా ఆయన జాబ్ పని మీద బెంగళూరుకు వెళ్ళాల్సి వచ్చింది. నేను మా ఆయన్ని, మీతో పాటు కుమార్ కూడా వస్తున్నాడా అని అడిగాను. దానికి మా ఆయన, వాడు రావట్లేదు దేవిక, నేను మాత్రమే వెళ్తున్నాను అని చెప్పాడు. కుమార్ ఎందుకు రావట్లేదు మీతో అని అడిగాను. కంపెనీ ఒకటే కానీ వాడు వేరే ప్రాజెక్ట్, నేను వేరే ప్రాజెక్ట్ కాబట్టి రావట్లేదు అని చెప్పాడు. సరే, ఎప్పుడు బయలుదేరాలి అని అడిగాను. ఈరోజు సాయంత్రమే అని చెప్పాడు. ఎన్ని రోజులు పడుతుంది అని అడిగాను. 6 రోజులు పట్టొచ్చు, కానీ పని అయిపోతే ఒకరోజు ముందుగానే వచ్చేస్తాలే అని చెప్పాడు. నేను మా ఆయనకు కావాల్సినవన్నీ సూట్ కేసులో సర్ది ఇచ్చాను. సరే దేవిక, జాగ్రత్త, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో అని చెప్పి మా ఆయన బయలుదేరాడు. కుమార్ మా ఆయన్ని రైల్వే స్టేషన్కు తీసుకెళ్ళి రైలు ఎక్కించి వచ్చాడు. ఇక కుమార్ ఇంటికి రాగానే రమేష్ను జాగ్రత్తగా ట్రైన్ ఎక్కించానని చెప్పాడు. సరే, థ్యాంక్స్ కుమార్. సాయంత్రానికి ఏం వండుకుంటున్నావు అని అడిగాను. రైస్ కుక్కర్లో రైస్ పెట్టుకుంటాను. ఇక కర్రీ ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నాను అని చెప్పాడు కుమార్. కర్రీస్ ఏం వండద్దు కుమార్, భోంచేసే సమయానికి కర్రీస్ నేనే ఇస్తాలే అని చెప్పి నేను ఇంట్లోకి వెళ్ళిపోయాను. నా మొబైల్ తీసుకొని మా ఆయనకు మెసేజ్ పెట్టాను. ఏమండి, ఎక్కడున్నారు, ఏమైనా తిన్నారా అని. ఆయన, ఇంకా ఏమీ తినలేదు దేవిక, నెక్స్ట్ స్టేషన్లో ఫుడ్ బాగుంటుందంట, ఆ స్టేషన్లో తింటానులే, నువ్వు తిన్నావా అని అడిగాడు. లేదండి, కర్రీస్ వండుతున్నాను. మీ ఫ్రెండ్ కుమార్కి కూడా కర్రీ నేనే వండుతున్నాను. కుమార్ ఇంటికి వస్తే కుమార్కు కర్రీస్ ఇచ్చి తర్వాత తింటాను అని మెసేజ్ పెట్టాను. మా ఆయన, వాడు చాలా మొహమాటస్తుడు దేవిక, వాడు కిందకి దిగిరాడు, కానీ నువ్వే వాడి రూమ్కి వెళ్ళి కర్రీస్ ఇచ్చిరా అని మెసేజ్ పెట్టాడు. సరే, ఆయనే చెప్పాక ఇక తప్పుతుందా అని ఒక స్టీల్ గిన్నెలో వేడిగా వండిన ఎగ్ కర్రీని వేసుకొని కుమార్ రూమ్కి వెళ్ళాను. కుమార్ రూమ్ డోర్ తెరిచే ఉంది. కుమార్ చైర్లో కూర్చొని ల్యాప్టాప్ని చూస్తున్నాడు. ఏం చేస్తున్నాడా అని ల్యాప్టాప్ స్క్రీన్ వైపు చూశాను. ఒక్కసారిగా షాక్ తగిలినంత పని అయింది. కుమార్
తన ల్యాప్టాప్లో ఆ మూవీస్ చూస్తున్నాడు. నేను వెళ్ళిన సంగతి కూడా తనకు తెలియనంతగా ఆ మూవీస్లో లీనమైపోయాడు. నేను 2 నిమిషాల తర్వాత కుమార్ అని పిలిచాను. అతను ఒక్కసారిగా వెనక్కి తిరిగి నన్ను చూసి ల్యాప్టాప్ను సడన్గా క్లోజ్ చేసేశాడు. చెప్పు దేవిక అంటూ లేచి నిలబడ్డాడు. అదే కర్రీ తీసుకొచ్చాను, ఎక్కడ పెట్టమంటావని అడిగేసరికి నా చేతికి ఇవ్వు అంటూ కర్రీ ఉన్న స్టీల్ గిన్నెను నా చేత్తో నుండి తీసుకుంటూ నా చేతులను తాకాడు. తను ఆ మూవీస్ చూస్తున్నందుకేమో తన చేతి స్పర్శ చాలా వేడిగా ఉంది. నా చూపు కుమార్ నైట్ ప్యాంట్లో లేచి ఉన్న అతని తమ్ముడు వైపు పడింది. తన తమ్ముడి సైజ్ నా కళ్ళకు మెరుపులు తెప్పిస్తోంది. కుమార్ కర్రీస్ను తీసుకుని కిచెన్లోకి వెళ్తూ, కూర్చో దేవిక, నీకోసం మంచి కాఫీ చేసి తెస్తాను అన్నాడు. నేను వద్దు కుమార్, భోంచేయాలి కదా, నాకు కాఫీ ఏం వద్దులే అని చెబుతూ నేను కూడా కుమార్ వెనకాలే కిచెన్లోకి వెళ్ళాను. కుమార్ నా మాట వినకుండా కాఫీ పెడుతున్నాడు. నేను కర్రీస్ను తన కిచెన్లో ఉన్న మరో గిన్నెలోకి మార్చి నేను తెచ్చిన గిన్నెల్ని ఖాళీ చేసి కిచెన్లోనే నిలబడి ఉన్నాను. కుమార్ వాళ్ళ కిచెన్ రూమ్ చాలా చిన్నది. ఆ రూమ్లో మేమిద్దరం ఇరుగ్గా నిలబడి ఉన్నాము. కుమార్ షుగర్ కోసం సడన్గా వెనక్కి తిరిగాడు. కుమార్ సడన్గా తిరిగేసరికి అతనికి తెలియకుండానే నాకు గట్టిగా డాష్ ఇచ్చాడు. నేను కింద పడుతుంటే కుమార్ తన చేతిని నా నడుంపై వేసి నన్ను తన వైపు లాక్కున్నాడు. తన 2 చేతులతో నా వీపును సుతారంగా నిమురుతూ నా నడుం మడతలను సవరిస్తున్నాడు. నన్ను గట్టిగా వాటేసుకున్నాడు. తను ఒక చేతిని వీపుపై నుండి తీసి నా స్థలాలపై చెయ్యి వేశాడు. ఆ స్పర్శకు నాలో రసాలు కారడం మొదలయ్యాయి. కుమార్ నన్ను రొమాంటిక్గా చూస్తూ మెల్లగా నా చీరకు పెట్టిన పిన్నీస్ తీయడానికి ట్రై చేస్తున్నాడు. చిన్నగా నా పైటను తొలగించి ముద్దులు కురిపిస్తున్నాడు. నేను ఆ స్పర్శకు ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాను. నేను కొంచెం ధైర్యం తెచ్చుకొని, ఏంటి కుమార్, ఏం చేస్తున్నావు అని అడిగాను. కుమార్ నన్ను ఇంకాస్త గట్టిగా తన వైపు లాక్కుంటూ, దేవిక ప్లీజ్ నా కోరిక తీర్చు అంటూ చెబుతూ తన చేతులను పని చెప్పాడు. నేను వద్దు కుమార్ అని చెప్పబోతుంటే, ఏమీ చెప్పవద్దు అంటూ తన పెదాలను నా పెదాలతో ముడివేశాడు. ఇలా కొద్దిసేపు నాలో వేడి సెగలను రగిలించాడు. ఇక నాకు కుమార్కు భార్య లేదనే విషయం గుర్తుకొచ్చింది. పాపం ఎన్నాళ్ళుగా ఆకలిగా ఉన్నాడో, తన ఆకలిని తీర్చుకోనిలే అంటూ నా అందాలను తనకు వడ్డించాడు. ఎన్నో రోజులుగా ఉంచుకున్న కోరికలు మొత్తం నాతో తీర్చుకునే ప్రయత్నంలో ఉన్నాడు కుమార్. ఎప్పుడూ నా భర్త కూడా చెయ్యని విధంగా చేస్తున్నాడు. నాతో రకరకాల ఆసనాలు వేయించాడు. కుమార్ గంటపాటు నా భర్త కూడా ఎప్పుడూ చెయ్యని విధంగా చేసి నన్ను తుగ్గులేపాడు. అమ్మో, ఇలా కూడా చేసుకుంటారా అనే విధంగా కొత్త కొత్త ఆసనాలు వేయించాడు. నన్ను గాలిలో లేపి మరీ అదరగొట్టాడు. నా 12 ఏళ్ల అనుభవంలో ఇది సరికొత్త అనుభవం అని చెప్పాలి. నేను నా భర్తతో కూడా ఎప్పుడూ ఇలా చెయ్యలేదు. నా శరీరం అంతా సుఖ పారవశంతో నిండిపోయింది. ఇక ఆ రోజు నుంచి రోజు వారం రోజుల పాటు మాకు పండుగే. అదేంటో మగవారితో ఒక్కసారి యుద్ధంలో పాల్గొంటే ఇంకోసారి ఏమాత్రం భయం లేకుండా వచ్చేస్తారు. అలా కుమార్ వస్తూనే ఉన్నాడు, నన్ను తుగ్గులేపుతూనే ఉన్నాడు. వారం రోజుల తర్వాత నా భర్త రమేష్ కూడా బెంగళూరు నుంచి వచ్చాడు. ఇక ఆయన కూడా రాగానే తన ఆకలిని తీర్చుకున్నాడు. ఒక పక్క మొగుడు, మరో పక్క మొగుడు వాయించేస్తున్నారు. నా కథ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయడం వల్ల మీలాంటి మరికొందరు రసికులకు ఈ కథను చేర్చిన వాళ్ళు అవుతారు. మరో రసవత్తమైన కథతో త్వరలోనే మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.